హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. తత్కాల్లో థర్డ్ ఏసీ హైదరాబాద్ టు నాసిక్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము ముందు డేనే. ఇంకా నాసిక్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3 o'clock అయింది. స్టేషన్లోనే మనకి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి, ఎందుకంటే 5కి మనకి త్రయంబకేశ్వరంకి బస్సు ఉంటుంది. ఈలోపు మేము 1 hourకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 hours తీసుకొని ఫ్రెష్ అయ్యి బస్ నెంబర్ 245 అయితే నాసిక్ టు త్రయంబకేశ్వరం ఫ్రీక్వెంట్గానే ఉంటాయి బస్సెస్. పర్ హెడ్ 80 రూపీస్ ఎంతో డైరెక్ట్ బస్ మనకి టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది. త్రయంబకేశ్వరం రీచ్ అవ్వగానే మేము టికెట్ చూసాం. 200 రూపీస్ టికెట్. పెద్ద క్యూనే ఉంది, లాంగ్ వీకెండ్ వల్ల క్రౌడ్ ఎక్కువే ఉన్నారు. కానీ టెంపుల్ ఖాళీ లేదు అని అంటే మేము ఇంకా ప్లాన్ చేసుకున్నాం ఇమీడియట్గా బ్రహ్మగిరి ఫోర్ట్ ఫస్ట్ కవర్ చేసేద్దామని. ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫుల్ వైబ్తో. మంకీస్తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అవి ఫుడ్ ఏమైనా కనిపిస్తే తీసేసుకుంటున్నాయి, ఊరికి మీదకి వస్తున్నాయి. అసలు ఏమి బ్యాగ్స్ కూడా ఏమీ క్యారీ చేయొద్దు, ఫ్రీగా వెళ్ళండి. అక్కడే మనకి ఫుడ్ అంతా ఉంటుంది, అక్కడే ఉంటాయి. వాటర్ బాటిల్స్, ఇంకా ఫుడ్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి, అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. లెమన్ వాటర్, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. స్టిక్ ఒకటి తీసుకోండి, స్టిక్ కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు. 10 రూపీస్ ఎంత అది స్టిక్. అక్కడ తీసుకుంటే కొంచెం సపోర్ట్కి యూజ్ అవుతుంది బాగా. స్టిక్ తీసుకోండి మీరు కూడా. ఇక్కడ అడుగుతున్నాడు చూసారా, ఓన్లీ స్టెప్సా అని. కంప్లీట్ బ్రహ్మగిరి ఫోర్ట్ మొత్తం మనం స్టెప్స్ పైన వెళ్ళాలి. సో తిను ఏం చేశాడంటే కాంప్లికేటెడ్గా లేదు అని ట్రెక్ చేద్దామని చెప్పి అట్లా తీసుకొని వెళ్ళాడనమాట వేరే రూట్లో. ఇంకా నెక్స్ట్ పైకి రీచ్ అయ్యాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, వ్యూ బాగుందని. ఇంక ఇక్కడ స్టూడెంట్స్ చూడండి ఫుల్ వైబ్ అవుతున్నారు. వ్యూ అయితే అమేజింగ్, అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడాల్సిన ప్లేస్ అందరం. సన్నీగా అనిపించినా కూడా చాలా కూల్గా ఉంది, ఫ్రెష్ ఎయిర్ వచ్చింది అసలు. పైన అయితే వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. కొన్ని కళ్ళతో చూస్తేనే బాగుంటాయి అంటారు కదా, అలా అనమాట. చెప్పలేము మాటల్లో, చూస్తేనే బాగుంటాయి అవన్నీ. మీరందరూ కూడా బ్రహ్మగిరి ఫోర్ట్ నాసిక్ ప్లాన్ చేసుకుంటే బ్రహ్మగిరి ఫోర్ట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది యాక్చువల్ బ్రహ్మగిరి టెంపుల్ అనమాట, మన గోదావరి పుట్టిన ప్లేస్. కొండల్లోంచి వచ్చిన వాటర్ ఇలా నంది నోట్లోంచి వచ్చి గోదావరి ఫామ్ అయిందంట. ఇక్కడ చూడండి ఎంత కింద నుంచి వచ్చామో మనం. స్టెప్స్, కంప్లీట్ స్టెప్స్ ఫోర్ట్ అంతా. మంచి షూస్ అయితే తీసుకోండి, షూస్ ఒకటి కంఫర్ట్ ఉండేలాగా చూసుకోండి, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. కంప్లీట్ ట్రెక్ మొత్తం మాకు మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 అయింది. ఇంకా ఇది టాప్ వ్యూ అనమాట. ఇంకా కంప్లీట్ మన ట్రెక్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా టాప్ వ్యూ ఎడ్జ్లో ఉన్నాము. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా రిటర్న్ అయిపోయి ఈవినింగ్ 1 hour రెస్ట్ తీసుకొని త్రయంబకేశ్వర టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. రూమ్ కూడా మేము నియర్ బై తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు 1 dayకి. మనకి 200 రూపీస్ టికెట్ ఆల్రెడీ మార్నింగ్ తీసేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయింది, ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. దర్శనం కూడా క్విక్గానే అయిపోయింది. నార్మల్ దర్శనం వాళ్ళకైతే కొంచెం 4 hours 5 hours పట్టేసిందంట. కానీ 200 రూపీస్ టికెట్ వల్ల మేము 5 o'clock వెళ్తే 7 ఆ టైంలో ఇంకా రిటర్న్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగుంది. అడ్వెంచరస్ డే 2 చూసేద్దామా. డే 2 ప్లాన్ వచ్చేసి హరిహర ఫోర్ట్ అనమాట. త్రయంబకేశ్వర టు హరిహర ఫోర్ట్ నియర్ బై గట్టు అని ఒక విలేజ్ అనమాట. అక్కడికి బస్సెస్ ఉంటాయంట. 30 రూపీస్ పర్ హెడ్ బస్ ఛార్జ్. మనకి ఆ విలేజ్లో దింపేస్తే మనం కంప్లీట్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి చిన్న ఫన్నీ క్లిప్ యాడ్ చేశాను. అక్కడికి వెళ్ళాడా, ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అవి ఎదురవుతున్నాయి, నేను పరిగెత్తుకుని వెళ్ళాడు, అవి వెళ్ళిపోయాడు. ఇదిరా మనం వెళ్తే రోడ్డు క్లియర్ చేశారు. ఇంకా ట్రెక్కింగ్ ఇలా ఫన్తో స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు అసలు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసాము, ఏంటంటే బ్యాగ్స్ ఒకటి మేము ల్యాప్టాప్ ఉందని అక్కడ రూమ్ చెక్అవుట్ చేస్తే ఎక్కడో ఒక లోకల్ రూమ్లో పెట్టుకుంటే వాళ్ళు ల్యాప్టాప్ అలౌ చేయలేదు. సో ఇంకా బ్యాగ్ కూడా ఉండిపోయింది, కొంచెం కష్టమైంది. వాటర్ బాటిల్ ఒకటి మర్చిపోయాము, చాలా దాహం వేసింది. ఇక్కడ ఎవరో పాపం ఒక అబ్బాయి రూట్ మిస్ అయిపోతే అడుగుతున్నాడు మమ్మల్ని.
చాలాసేపు ట్రెక్కింగ్ చేశాక మాకు ఇక్కడ ఒక షాపు మనుషులు కనిపించేసరికి ఇంకా హ్యాపీనెస్ మామూలుగా లేదు. త్వరగా ఒక లెమన్ వాటర్ గబగబా తాగేసాం అందరం. చూడండి ఎక్కడో ఉన్నారు ఒక మనుషులు, అమ్మ కనిపించారులే, కరెక్ట్ రూట్లోనే వచ్చాం అనుకున్నాం. సేమ్ బ్రహ్మగిరిలానే ఇక్కడ కూడా అన్ని షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఏమీ క్యారీ చేయకుండా వస్తేనే బెస్ట్. బ్యాగ్స్ ఏమి, షూస్ ఒకటి ప్రాపర్గా వేసుకొని రండి సరిపోతుంది. వాటర్ బాటిల్స్, ఇంకా లెమన్ వాటర్, బిస్కెట్ ప్యాకెట్స్, ఏమన్నా మ్యాగీ, ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి మనకి. ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా అయినా మనం అలా ఫ్రీగా రావడమే బెస్ట్. ఇది యాక్చువల్ మనం పైకి వెళ్ళాల్సిన ప్లేస్, హరిహర ఫోర్ట్, ద మోస్ట్ అడ్వెంచరస్. చూస్తే అయితే చాలా భయం వేసింది, వామ్మో ఎలా ఎక్కుతున్నారా బాబు అనిపించింది. కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. కూడా మంకీస్ మామూలుగా లేవమ్మో, అసలు ఫుడ్ చూడండి ఎట్లా తినేస్తున్నాయో. మన చేతిలో ఏమైనా బ్యాగ్ కనిపిస్తే ఇంకొచ్చేసి లాగేసుకుంటున్నాయి. క్యాప్ తీసి మరి వాటర్ తాగుతుంది చూడండి కోతి. ఇంకా ఫైనల్లీ మేము కొంచెం దూరం అయితే ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేసాం. అది క్యాప్చర్ చేయడం అయితే అవ్వలేదు, చాలా రిస్కీ కదా. ఇది వ్యూ అనమాట. సగం దూరం వెళ్ళాక వ్యూ చాలా బాగుంది, కానీ చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టెప్స్కి మనకి హ్యాండ్ హోల్డ్ చేసుకునేలాగా చిన్న గ్రిప్లా ఉంటుందన్నమాట. మనం ఇంకా అదొక్కటి పట్టుకొని స్లోగా పాకుతున్నట్టు ఎక్కాలి మొత్తం స్టెప్స్ అన్నీ. చూడండి వ్యూ చూడండి. ఇంకా ఫైనల్లీ మేమైతే పై వరకు వెళ్ళిపోయాక ఇక్కడ ఒక చిన్న పాండ్స్లా ఉన్నాయన్నమాట. బాగుంది ఇది కూడా. పైన కూడా చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. మీరు కూడా ఇలా డిసెంబర్లో ప్లాన్ చేసుకోవాలి. మాన్సూన్లో కొంచెం రిస్కీ అని అనిపిస్తే డిసెంబర్లో కూడా బాగుంది క్లైమేట్ అయితే, చాలా బాగుంది. వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా పైకి వెళ్ళాక వ్యూ ఇదిగో. స్టెప్స్ అయితే కొంచెం నాకేమంత అనిపించలేదు, హోల్డ్ చేసుకోవడానికి ఉంది కాబట్టి. ఇక్కడ ఈ ఫ్లాగ్ దగ్గరికి ఛత్రపతి శివాజీ ఫ్లాగ్ అనమాట అది. ఇక్కడ మొత్తం రాక్సే ఉంటాయన్నమాట. దానిపైన నుంచుంటే పైన ఒకళ్ళు హోల్డ్ చేస్తేనే మనం పైకి వెళ్ళగలం. అలా కొంచెం రిస్కీయే, స్లిప్పరీగా ఉంటుంది. షూస్ అవన్నీ కంఫర్ట్గా ఉంటే ఓకే, కానీ జాగ్రత్తగా రావాల్సిన ప్లేస్. మాన్సూన్లో అయితే రైన్స్ వస్తూ ఉంటాయి కదా మనకి, కొంచెం అప్పుడు ఇంకా రిస్క్. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే స్టార్టింగ్ పాయింట్, ఇటు మనం రావాల్సింది. ఆ విలేజ్ నుంచి ట్రెక్కింగ్ అయితే బాగుంది, కానీ మేము అటు నుంచి వచ్చాం. యాక్చువల్లీ ఇదంతా స్టెప్స్ ఒక వే వేసేసి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎంట్రన్స్ చూసాం కదా, అది అక్కడికి హాఫ్ ద వే మనం వెహికల్ వచ్చేసి, అంటే ఆ హాఫ్ కొండ కవర్ అయిపోతుంది. ఈ ఎంట్రన్స్ వేలో వస్తే ఈజీ, కొంచెం ట్రెక్కింగ్ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకా హరిహర ఫోర్ట్ మస్ట్ విజిట్ ప్లేస్, చాలా చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ఈ అడ్వెంచరస్ ట్రిప్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మంచి, ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్, మంచిగా ఎంజాయ్ చేసాం. చెప్పారు హరిహర ఫోర్ట్. ఇంకా డే 3కి వెళ్ళిపోదామా. డే 3 ఇంకా డైరెక్ట్ మేము నాసిక్ టు షిరిడి అనమాట. నాసిక్ టు షిరిడి కూడా మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కానీ కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఏదో ట్రాఫిక్ జామ్ అయ్యిందంట యాక్సిడెంట్ అవ్వడం వల్ల. 4 hours 5 hours పట్టేసింది. చాలా స్ట్రైన్ అయిపోయి ఉన్నాము. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము షిరిడీలోనే. ఆ నైట్కి 1 నైట్కి 1500 అనుకుంటే, చాలా ఎక్కువ పడింది రూమ్ రెంట్ అయితే, కానీ నీట్గా ఉంది రూమ్ అయితే. ఇంకా షిరిడి మార్నింగే దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. 10 o'clockకి మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాం యాక్చువల్లీ టికెట్స్. ఇంకా వెళ్ళేదారంతా స్ట్రీట్ షాపింగ్ కదా, అవంతా చిన్నగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాము. ఇంకా వెళ్ళే ముందు చిన్నగా ఒక కాఫీ తాగేసి దర్శనంకి వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ స్లిప్పర్స్, ఫోన్ అవన్నీ లాకర్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళాం. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా కొన్ని క్యూట్ ఫొటోస్ దిగేసి షాపింగ్కి కూడా, స్ట్రీట్ షాపింగ్ కూడా టైం లేదు. మా మమ్మీకి ఏవో చిన్న బ్యాగ్స్, మా సిస్టర్కి ఒక బ్యాగ్ అట్లా తీసుకున్నాం, కానీ ఇంకా మాకు టైం లేదు. 10 o'clockకి లోపలికి వెళ్తే అక్కడ 2 hours హాడతని చెప్పి వెయిటింగ్ రూమ్లోనే అట్లా మమ్మల్ని హోల్డ్ చేస్తారు. చాలా లేట్ అయిపోయింది. దర్శనం అయ్యేసరికి 3 అట్లా అయిపోయింది, 2:30 3 అయిపోయింది. ఇంకా లంచ్ చేసి క్విక్గా మాకు 5కి ట్రైన్. మీరు కూడా మీ ఫస్ట్ ప్లాన్ చేసేయండి త్వరగా. మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.